దేశవ్యాప్తంగా రైతులు లక్షల మంది ఢిల్లీకి చేరుకొని ఆందోళన చేయాలని వచ్చారు. ప్రధానంగా ఈ 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే చేశారో ఇటీవల పార్లమెంట్లో చర్చ కూడా జరగలేదు. పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపమని కోరినారు, కానీ బీజేపీ ప్రభుత్వం పంపలేదు. ఈ చట్టం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటంటే, రైతులకు ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ఇంతవరకు ఇస్తూ వస్తామని చెప్తారో ఆ మద్దతు ధర గ్యారెంటీ ఉండదు. మొత్తం ప్రైవేటు వ్యాపారస్తుల చేతిలోకి వ్యవసాయ ఉత్పత్తులు పోతాయి. ప్రైవేట్ వ్యాపారస్తులు ఎంతైనా కొని నిల్వ పెట్టుకోవచ్చని గవర్నమెంట్ ఈ చట్టంలో పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే, ప్రజలకు విపరీతంగా ధరలకు అమ్ముతారు, రైతులకేమో అసలు గిట్టుబాటు ధర ఇవ్వరు. అందుకోసమే రైతులు ఏమడుగుతున్నారు, మాకు ముందు గిట్టుబాటు ధర గ్యారెంటీ, ఎవరైనా కొనని, గిట్టుబాటు ధర కంటే పైన కొనాలి తప్ప గిట్టుబాటు ధర కంటే తక్కువ కొనకూడదు అనేటువంటిది చట్టంలో చేర్చమని అడుగుతున్నారు. చాలా న్యాయమైన విషయం అది. మరి బీజేపీకి ఏమాత్రం రైతుల మీద ప్రేమ ఉన్నా, వ్యవసాయం అభివృద్ధి మీద ప్రేమ ఉన్నా మరి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాలేదు. మీరు రైతుల కోసమే చట్టం చేసినారు కదా, రైతులు అడిగేదాన్ని చేర్చండి. దాంట్లో మద్దతు ధర పైనే కొనాలి ఎవరు కొన్నా అనేటువంటి మాట చేర్చడానికి ఏంటి అభ్యంతరం? అంటే మీ ఉద్దేశం ఏమిటి? రైతులు నాశనం కానీ రైతులకు తక్కువ ధర ఇచ్చి కొనుక్కొని వ్యాపారస్తులు బాగుపడాలని కోరికనా మీది? కాబట్టి భారతీయ జనతా పార్టీ పైకి చెప్పేది ఒకటి, లోపల అమలు చేసేది ఒకటి. పైకి రైతుల సంక్షేమం ఉంటుంది, ఈ చట్టాల్లో పెట్టుబడిదారుల సంక్షేమం, పెట్టుబడిదారుల లాభాలు తప్ప ఏమీ లేవు. కాబట్టి రైతాంగ ఆందోళన 100% న్యాయమైంది. ఈరోజు అన్నం పెట్టే రైతులు రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. ఏం ఢిల్లీకి వస్తే ఏం నష్టపోతుంది? ఇప్పుడు బీహార్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆఫీస్ దగ్గర కొన్ని వేల మందితో విజయోత్సవం జరుపుకున్నాడు. అప్పుడు లేని కోవిడ్ ఇప్పుడెందుకు భయము? కోవిడ్ మీద కోవిడ్ సాగు చెప్తారా మీరు? కరోనా వస్తుంది వీళ్ళు వస్తే అని. మరి మీరు బీహార్ నుంచి పిలిపించి విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు కరోనా రాలేదా? కాబట్టి భారతీయ జనతా పార్టీకి 2 నాలుకలు ఉన్నాయి. 1 నాలుక కాదు, 2 నాలుకలు ఉన్నాయి. పైకి ఒకటి చెప్తారు, ఆచరణలో ఒకటి చేస్తారు. ఒకరు ఒక మాట చెప్తారు, ఇంకో మాట చెప్తారు. ఇప్పటికైనా సరే తక్షణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులతో మాట్లాడాలి, రైతులకు నమ్మకం కలిగించాలి, రైతులు అడిగినటువంటి సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే మాత్రం దేశం ఉడికిపోతుంది. దేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలు కనుక పిలిపిస్తే భారత్ బంద్ కూడా చేయడానికి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి రానివ్వకుండా తక్షణం ప్రభుత్వం దిగి రావాలని మేము కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంటే అసెంబ్లీ యొక్క గౌరవం కానీ, అసెంబ్లీ యొక్క ప్రతిష్ట కానీ మంటగలిసిపోయినాయి. అసలు చూడాలంటేనే సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టీవీలో చూస్తుంటే తిట్టుకోవడం, బూతులు, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇది ఎక్కడ అసలు ఎప్పుడు లేదు ఈ సాంప్రదాయం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీద కొడాలి నాని, చంద్రబాబు నాయుడు మీద పేర్ని నాని, అచ్చెన్నాయుడు ఇంకోరితో, ఈ రకంగా ఎందుకు ఈ రకమైనటువంటి ఒక అసహనం పరిస్థితి వచ్చింది? నిజంగా 2 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీలో. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేరుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తను చేస్తున్న పనులు చెప్పుకోవచ్చు, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, విమర్శించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఓపికతో వింటే అయిపోయింది కదా, వినడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఇదంతా చూస్తే నువ్వు అప్పుడు చేయలేదా అంటే, ఆయన అప్పుడు చేసినాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు ఎక్కడున్నాడు? ఈరోజు రోడ్ల మీద ఉన్నాడు. అంటే నువ్వు కూడా రోడ్ల మీద పోవాలనుకుంటున్నావా? నేను జగన్మోహన్ రెడ్డి అడిగేది ఏమిటంటే, ప్రతిదీ వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేస్తామంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయినారు, నువ్వు కూడా సిద్ధపడుతున్నావు ఓడిపోవడానికి. ఏం పద్ధతి ఇది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇంకొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అసెంబ్లీ సవ్యంగా జరగాల, నిర్మాణాత్మకంగా జరగాల, ప్రజా సమస్యలు చర్చించబడాలి. చాలా పథకాలు గవర్నమెంట్ పెడుతుంది, ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందడం లేదు. ఈ పథకాల వల్ల ప్రయోజనం నిజంగా లక్ష్యానికి అనుగుణంగా జరుగుతుందా లేదా? ఇప్పుడు ఇండ్ల సమస్య ఉంది, కట్టిన ఇండ్లు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఆవేశాలతో కాకుండా అర్థవంతమైన చర్చ జరిగితే ప్రజలకు ఉపయోగం. లేకపోతే అసెంబ్లీని చూసి జనం అసహించుకుంటారని నేను